హాయ్ అండి. ఇవన్నీ ఒకే కస్టమర్ అన్నమాట. పీకో చేయాలి, ఓన్లీ పీకో అని చెప్పారు, ఫాల్ వద్దన్నారు అన్నమాట. ఇంకో పీకో అయితే చేసేస్తున్నా. బ్లౌజులు అయితే తీసేసిన, బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేయమన్నారు. ఫస్ట్ అయితే శారీస్ అయితే ఓన్లీ పీకో చేసి ఇచ్చేయమన్నారు అన్నమాట. ఇంకో ఇక్కడ పీకో చేయాలి ఇప్పుడు. ఇది కొంగుకైతే వచ్చేసింది. ఇది కొంగుకు వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో మనం పీకో చేసి ఇచ్చేయాలి. ఇదొక చీర 1 2 3 3 చీరలు అనమాట ఈరోజు అయితే. అంటే వీళ్ళు మొన్ననే ఇచ్చినారు, నిన్న నేను షాప్ క్లోజ్ చేసినాం కాబట్టి, అంటే ఓపెన్ చేయలేదు నిన్న వర్షంకి, అందుకనేసి ఇది పీకో ఫాల్ చేయాలి, ఇది పీకో ఫాల్ చేయాలి, ఇది పీకో ఫాల్ చేసేయాలి. ఈ 3 పీకో ఫాల్ చేసేయాలి. బ్లౌజ్లు అయితే కట్ చేసి పెట్టేసిన అనమాట. పీకో అయితే ఇలా చేసేసిన. ఏది పీకో ఇంత సన్నగా కావాలంట, చూడండి ఇట్లా సన్నగా చేయాలంట పీకో ఇక్కడ. బాయ్ అండి. పీకో అయితే చేస్తున్నాను అన్నమాట. ఇగో ఇలాగా శారీకి పీకో. ఇది శారీ, సెకండ్ శారీ. ఫస్ట్ శారీ అయిపోయింది, సెకండ్ శారీ ఇంకొక శారీ ఉంది. హాయ్ అండి. అయిపోయినాయి ఇవైతే పీకో 1 2 3 ఇవి అయిపోయినాయి. ఇక కస్టమర్కి ఫోన్ చేసి పంపించేసేయాలి. బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. ఇక్కడ ఇవి లైనింగ్స్ కట్ చేసి పెట్టాలి. ఇక ఇవి బ్లౌజెస్, ఈ చీరల పైన బ్లౌజెస్ ఇవి కట్ చేయాలి ఇప్పుడు. లైనింగ్స్, దీనికి లైనింగ్ అండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలన్నమాట. ఇది బ్లౌజ్, ఇది సైజ్ బ్లౌజు. ఇదైతే ఇప్పుడు కట్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్తో ఇది పట్టు బ్లౌజు చూడండి. ఇది లైనింగ్. ఇప్పుడు ఇది లైనింగ్ ఐరన్ చేసుకొని ఈ బ్లౌజ్ అనేది కట్ చేయాలి ఇప్పుడు ఈ సైజ్తో. ఇదండి ఇంకో కస్టమర్ది. హాయ్ అండి. నా దగ్గర అయితే ఉషా ఐరన్ బాక్స్ ఉందన్నమాట. దాంతో నేనైతే ఐరన్ చేస్తాను, ఎందుకంటే ఇది మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. 1 2 3 అని. 3 పెడితే ఎక్కువ హీట్ అవుతుంది, 2 పెడితే నార్మల్గా అవుతుంది, 1 పెడితే ఇంకా నార్మల్గా అవుతుంది అనమాట. దీంతోనైతే నేను ఐరన్ చేస్తాను. అయితే కస్టమర్కి లైనింగ్ అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఐరన్ చేసి కట్ చేస్తే నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట, అందుకే ఐరన్ చేస్తున్నాను. ఇంకా ఐరన్ చేసేసి కట్ చేసేస్తాను. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు మనం కొలత వేసేసుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకున్నాం అన్నమాట. ఇదండి బ్యాక్ పార్ట్. ఇలా అయితే మార్కింగ్ చేసేసుకుందాం ఈ స్కేల్ సహాయంతోనే. ఇలాగా ఈ స్కేల్ ఒకటి ఉంటే ఇట్లా మంచిగా మార్కింగ్స్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇదండి సంగతి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేస్తుంది, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇదండి సంగతి. హాయ్ అండి. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి 15.5 ఉంది, చంక వచ్చేసి రౌండ్ 9 ఉంది. అదే సైజ్ ప్రకారంగా మనం బ్యాక్ రౌండ్ నెక్ చూసుకుంటే 9 ఉందన్నమాట.
ఇదండి బ్యాక్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది వేసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వేసాం చూడండి. ఇది ఫ్రంట్ అనమాట. సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే వేసేసుకున్నాం. ఇది స్ట్రైట్ కట్ అన్నమాట, అంటే నార్మల్ బ్లౌజ్. ఇది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. ఇప్పుడు ఇది 6:30 ఉందండి, 6:30 ఇదండి. ఇప్పుడైతే మనం ఇంతే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇది